హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మీకు ఒక విషయం చెప్పడానికి అయితే ఈ వీడియో తీస్తున్నాను. అదేంటంటే నేను హోటల్లో మాస్టర్ వర్క్ చేస్తానని మీ అందరికి తెలుసు కదా. రీసెంట్ గా అక్కడ జరిగిన ఒక విషయం గురించి వాళ్ళ మీతో పంచుకోవాలనిపించింది. నేను పరోటా చేస్తుండగా నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చి నిలబడ్డాడు. పంజాబ్ లారీ నుంచి దిగొచ్చాడు కాబట్టి క్యావనా భయ్యా అని హిందీలో అడిగాను. దానికి అతను తినడానికి ఏముందన్నా అని తెలుగులో అడిగాడు. అప్పుడు నేను ఇక రెచ్చిపోయి మా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని హిందీలో లిస్ట్ చెప్పాను. నేను హిందీలో చెప్పిన లిస్ట్ కి రిప్లై గా ఆయన నాతో ఏమన్నాడో చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేయడానికి నాకు ఒక ఎనర్జీగా పనిచేస్తుంది. ఆ లారీ అతను నాతో ఏమన్నాడంటే, ఎక్కడో పుట్టి ఒక పని మీద తెలుగు రాష్ట్రానికి వచ్చి తెలుగు వారి మధ్య 2 నెలలు తిరిగిన నాకు తెలుగు భాష నచ్చి, తెలుగు సాహిత్యం నచ్చి, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు నచ్చి 2 నెలల్లోనే తెలుగు భాష నేర్చుకొని ఇప్పుడు నీతో తెలుగులో తినడానికి ఏముందన్నా అని అడిగితే నువ్వేందన్నా హిందీలో సమాధానం చెప్తావా అన్నాడు. చక్కగా తెలుగులో చెప్పొచ్చు కదా అన్నాడు. అంతే ఫ్రెండ్స్, ఆ మాట విన్న నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. చాలా దేశాల వాళ్ళు తెలుగు గురించి గొప్పగా మాట్లాడుతుంటే మనమేమో తెలుగులో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాం. తెలుగు దేశంలో తెలుగు వారిగా పుట్టినందుకైతే గర్వంగా ఫీల్ అవుదాం. సబ్స్క్రైబ్.